అందరికీ వందనాలండి. మరి ఈరోజు వాక్యం కూడా మనం ధ్యానం చేద్దాము. అయితే మన జీవితంలో కొన్నిసార్లు దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే అవి ఏ సందర్భాల్లో మనం దేవుని పైన ఆధారపడగలగాలి, వేటి విషయంలో దేవుని వైపు మనం చూడగలగాలి, దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉంది అని చాలామంది జీవితాల్లో చాలాసార్లు ప్రశ్న వచ్చే ఉంటుంది. అయితే మరి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం మనం ఏ విషయాల్లో చూస్తున్నాము అనేది ఒకసారి చూసుకోగలగాలి. ఏ విషయాల్లో చూస్తాం? మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది, అసలు దేవుని చిత్తమేనా అని కనుక్కొనడానికి మనం కొన్నాటిని చూస్తూ ఉంటాం. ఏటిలో చూస్తున్నాము అంటే గనక, చూడవలసిన వేటిల్లో అంటే గనక ఉద్యోగం. అవును, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రద్ధగా పనిచేయువారంట ఏం చేస్తారంట, ఏలుబడి చేయుదురు అని అంటారు. అంటే ఉద్యోగంలో నీకిచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించగలగాలి. దేవుని ఉద్దేశం ఏంటో దానికి అనుగుణంగా నీ బాధ్యత ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఆ నీకిచ్చిన దానిని బట్టి నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. అంటే అదేంటండి, ఉద్యోగం మా కష్టం బట్టి, మా చదువును బట్టి, మా శ్రమను బట్టి వచ్చింది కదండి, అందులో దేవుని చిత్తం ఏంటండి అంటే కనుక, ఇక్కడ కొన్నిసార్లు ఏమిటి అంటే కనుక మన పట్ల ఆ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము లేదనుకోండి, అది మనకి వచ్చినప్పటికీ కూడా అందులో మనం ప్రావీణ్యం అయ్యే స్థితి మనలో ఉండదేమో. నిజమే, మీరు అన్నట్టు మా చదువును బట్టి వచ్చిందండి మా ఉద్యోగం, లేకపోతే మా సత్తాను బట్టి వచ్చిందండి అనుకోవచ్చు. నిజమే, ఉద్యోగం వచ్చింది నీ చదువును బట్టి, ఒక 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది. అయితే తీరా నువ్వు జాయిన్ అయ్యే టైంకి ఏదైనా ఇబ్బంది వస్తే పరిస్థితి ఏంటి? అందుని బట్టే దేవుని సహాయం ప్రతి విషయంలో మనం కోరగలగాలి. దేవుని కృపను బట్టి ఇప్పుడు దాకా చదువుకోగలిగావు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎగ్జామ్స్ సక్రమంగా రాయగలిగావు, ఆయన ఇంటర్వ్యూలో నీకు తోడై ఉన్నాడు కాబట్టి చక్కగా నీ ప్రావీణ్యాన్ని అక్కడ కనపరచగలిగావు కాబట్టి మంచి ప్యాకేజీతో నీకు శాలరీ వచ్చింది. అవునా? దేవుడు ప్రతి విషయంలో నీకు నాకు తోడుగా ఉండగలగాలి. ఇలాగే ఉద్యోగము వచ్చిన తర్వాత కూడా దాని విషయంలో అంతే బాధ్యతను కలిగిన వారుగా మనం ఉండగలగాలి. కొన్నిసార్లు ప్రాజెక్ట్ విషయంలో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ని లీక్ చేశారనుకోండి, ఆ కంపెనీ ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతున్న పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. లీక్ అయిందంటారు, లేకపోతే ఇంకేదేదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ ఆ వ్యక్తి బాధ్యత కలిగి ఉంటే అతను ఆ ఇబ్బందిని యజమానుడికి కలిగేదా? యాజమాన్యానికి ఆ ఇబ్బంది ఉండేది కాదు, యజమానుడు ఇతను బట్టి నష్టపోయేది. మనకి ఇచ్చిన పనిలో శ్రద్ధ కలిగిన వారుగా, బాధ్యత కలిగిన వారుగా ఆ పనిని మనం పూర్తి చేయగలగాలి. అలా తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు, మొర్దెకై. ఈయన మనకు తెలిసిందే ఆ వ్యక్తి. ఎవరు ఈ మొర్దెకై అంటే గనక, ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరుకి ఒక వరుస తండ్రి స్థానంలో ఉన్నాడు, అసలు వరుస అన్నగారుగా ఉన్నాడు. అయితే ఈయన గేట్ కీపర్గానే పనిచేస్తూ ఉన్నాడు. అవునా? గేట్ కీపర్గా అంటే ఆ వాచ్మెన్గా లేకపోతే కాపలాదారుడిగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ రాజును చంపే ఆ పరిస్థితి అక్కడ కనిపించింది, లేకపోతే వినబడింది. వెంటనే ఏం చేశాడు, నేను ఈ విషయాన్ని నేను బయట చెప్పకుండా ఉండగలగాలి అంటే కనుక మీలో నన్ను కూడా కలుపుకోండి, మీ వాటాలో నాకు కూడా ఒక షేర్ ఇవ్వండి అంటే అక్కడ రాజు ఉండేవాడు కాదు. కానీ అక్కడ ఉన్న పనిలో ఆయన సక్రమంగా నిలబడ్డాడు, లేకపోతే ఆయనకి ఇవ్వబడిన పనిని ఆయన బాధ్యతగా చేర్చగలిగాడు కాబట్టే అతను ఆ పరిస్థితుల గుండా బయటికి రావడం, తర్వాత పరిస్థితి మారినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. తన ఉద్యోగం పట్ల బాధ్యత కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. నిజమే, అందులో కనుక షేరు తీసుకుంటే ఆ రాజేమీ చిన్న రాజేమీ కాదు, 40 దేశాలకి రాజు అంట. అలాంటి రాజుని చంపడం అనేది చాలా వ్యయంతో కూడుకున్న పని. అందులో ఒక 10% ఇతనికి షేర్ వచ్చినా కూడా
ఆనాటి కాలంలో అతను సెటిల్ అయిపోయిన పరిస్థితి, కానీ వాటన్నిటినీ లెక్క చేయలేదు. అతను ఏ పనిలో అయితే బాధ్యతకున్నాడో ఆ పని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి తన ఉద్యోగాన్ని తను సక్రమంగా నిర్వర్తించగలిగాడు. అవును, నీకు ఇవ్వబడిన పనిని నువ్వు శ్రద్ధగా చేయగలగాలి. అందులో దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగి దాన్ని బట్టి నువ్వు అడుగులు వేయగలగాలి. అలాగే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటిది ఏంటి? ఉద్యోగం. రెండోది ఏంటి అంటే కనుక మన చేతికి ఇవ్వబడింది ఏంటంటే అధికారం. అధికారంలో ఉన్న వారిని బట్టి మన అధికారాన్ని ఏం చేయకూడదు? దుర్వినియోగం చేయకూడదు. మన అధికారాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారుగానే ఉండగలగాలి. ఇక్కడ మన అధికారాన్ని బట్టి కొన్ని దుర్వినియోగ పరిస్థితులు ఏ విధంగా వస్తాయి అంటే కనుక బైబిల్ గ్రంథంలో ఒక యాజకుడు ఉన్నారు, ఏలి. ఎవరంట? ఈయన యాజకుడు. ఈయన యాజకుడిగా ఉన్నాడు, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన యాజకుడే, దేవుని పనిని ఆయన చేస్తున్నాడు, కానీ తన బిడ్డల్ని సక్రమంగా పెంచుకోగలిగాడా? పెంచుకోలేకపోవడం బట్టి ఆ బిడ్డలు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి, దేవునికి విరుద్ధకరమైన జీవితాన్ని జీవించి, ఆ చెప్పసఖ్యముగాని పనులు చేస్తూ, దేవునికి హేయకరమైన పనులు చేస్తూ, చాలా ఇబ్బందికరమైన పనుల్లో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. వారిని సరిదిద్దగలిగాడా? మరి వారిని కూర్చోబెట్టి చెప్పిన పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయా? ఆ కుమారులు, ఏలి కుమారులు ఎవరో తెలుసా? ఫిన్నీ, ఓఫెస్. అవునా? వీళ్ళిద్దరూ కూడా మనకి, యవనస్తులు కూడా మనకి చాలా సందర్భాల్లో తెలుసు. ఓఫ్ని, ఫినెస్. వీళ్ళు ఏంటి అంటే కనుక ఆ మందిరానికి వచ్చిన స్త్రీలతో ఇబ్బందికరంగా ఉండటం, ఇవి యాజకుని యొక్క కుమారులు చేయకూడని పనులన్నీ కూడా వీళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఆయన గద్దించగలగాలి. అవునా? కానీ అక్కడ ఏం పరిస్థితి మనకు కనిపిస్తుందా? లేదు. ఆయన అధికారాన్ని సద్వినియోగం చేసినట్ట, దుర్వినియోగం చేసినట్టే ఉంది. అందుకే ఒక చోట అగ్ని కాకుండా వేరొక చోట నుంచి అగ్ని తీసుకురావడం వల్ల, అంటే దేవుని మందిరంలో కూడా వీళ్ళ ఇష్టానుసారంగా ఉండడాన్ని బట్టి దేవుని కోపం రేగిన వారుగా అక్కడికక్కడ మరి చనిపోయారు. అంటే ఒకవేళ ఆయన కరెక్ట్గా తన అధికారాన్ని గనక నిర్వర్తించుంటే తన బిడ్డలు చనిపోకపోదురేమో, ఇంకొక అవకాశం దేవుడే ఇచ్చేవారేమో. ఈరోజు మన జీవితాల్లో కూడా మన చేతికి అధికారం వచ్చింది అంటే కనుక దాన్ని ఇష్టానుసారంగా నువ్వు ఉపయోగిస్తున్నావేమో. అవును, ఎక్కడైతే నువ్వు ఉపయోగించాలో అక్కడ నీ సహాయము లేకపోతే నీ అవసరత ఎక్కడుందో అక్కడ నువ్వు సక్రమంగా నీ అధికారాన్ని నిర్వర్తించగలగాలి. అనర్హులైన వారికి దాన్ని అర్హత పట్టించే విధంగా నువ్వు ఉండకూడదు. నీ బాధ్యతాయుతం లేని వారిని బాధ్యతాయుతంగా నువ్వు మార్చే ప్రయత్నం చేయకూడదు. దీన్ని బట్టి నీకిచ్చిన అధికారాన్ని బట్టి జాగ్రత్త. దాని విషయంలో కూడా నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ అనర్హులని అర్హమైన పాత్రగా నువ్వు మార్చాలని చూస్తే దానివల్ల వచ్చిన పరిణామాలకు ఎవరు బాధ్యులై ఉన్నారు? మనమే బాధ్యులు. ఎందుకంటే నీకు తెలుసు కానీ వాళ్ళు అనర్హులని, కానీ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఏం జరిగింది? లంచాలు ఇస్తే ఏ పనైనా అయిపోద్దండి అన్నట్లుగా మాట్లాడుతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే ఎవరు లంచాలు ఇస్తారు? అర్హులైన వారు ఇస్తారా? అనర్హులు ఇస్తున్నారా? అనర్హులే ఇస్తారు. అర్హులైన వారు నా సత్తాకి, నా టాలెంట్కి నేను ఎదురు చూస్తాను, వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే నాలో దానికి సామర్థ్యం, ఆ పనికి చేయగలిగిన సామర్థ్యాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకే భయం లేదు. ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఆ పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏయో దారులు వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళు అర్హులా అనర్హులా? అనర్హులయ్యే ఉన్నారు. మరి ఇలాంటి వాటిని పట్టం కట్టి పెడితే దానివల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విధమైన పరిణామాలు. దానికి ఎవరు బాధ్యులై ఉంటాం? ఎవరైతే వారిని అక్కడ కూర్చోబెడతారో వారే బాధ్యులై ఉంటారు. కాబట్టి నీ అధికారాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. ఆ దుర్వినియోగపరిచే విధంగా ఉండకూడదు. అలాగే ఇక్కడ మొర్దెకైకి ఆ ఎస్తేర్ని రాణి చేశాడు. రాణి చేసిన తర్వాత అంటే ఆ పాత్ర వహించిన తర్వాత ఇప్పుడు యూదులందరినీ చంపేయాలి అన్న అధికారాన్ని చేతపట్టుకుని ఒక వ్యక్తి కుయుక్తికరమైన ఆలోచన చేశాడు.
ఆలోచించేసి మొత్తం యూదులు ఎవ్వరు కూడా లేకుండా సర్వనాశనం చేసేయాలి, లేకపోతే వాళ్ళందరినీ చంపేయాలి, అసలు ఆ పేరే వినపడకూడదు అన్నట్టు రాజు చేతే ఒక తాకీదును రెడీ చేయించి దాన్ని ఆమోదం కూడా పరిచి దీన్ని మొదలుపెట్టే ప్రయత్నం ఒక వ్యక్తి చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం పాపం ముద్దుగా తెలుసుకోగలిగాడు. తెలుసుకుని వెంటనే రాణి అయిన ఎస్తేరుకి కౌరు పంపుతున్నాడు అనమాట. రాణి అయిన ఎస్తేరుకి కౌరు పంపినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఎలా అంటే కనుక రాణితో మాట్లాడినట్లుగా మాట్లాడు, ఆమెని హెచ్చరిస్తాడనమాట. ఏమని హెచ్చరిస్తాడంటే చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే కనుక, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీకును నీ తండ్రి ఇంటి వారును నశిందురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమును వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. ఇక్కడ నువ్వు సహాయం చేయడానికి ఆలోచించాలి. నువ్వు ఏదైనా సరే రిక్వెస్ట్ చేసినట్టుగా ఉండదు మనకి. ఆ మాట ఎలా ఉంటుందంటే, ముద్దుకే ఎస్తేరుకి వర్తమానం పంపించిన మాట ఏ విధంగా ఉంటుందంటే, ఆ రాణిని రిక్వెస్ట్ చేయాలి, అవునా? కానీ ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఆర్డర్ వేస్తున్నాడు అనమాట. ఈయన ఏమైనా ఆర్డర్ వేస్తున్నాడు, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం చేసి యూదుల్ని కాపాడుకుంటాడు, కానీ నీకు మాత్రమే నష్టం. ఏంటా నష్టం? నీకు నీ తండ్రి ఇంటి వారు ఎవరూ కూడా నీ దరిదాపుల్లో కనిపించరు. నీవు ఇక్కడ కనుక నువ్వు నిలబడకపోతే, ఇప్పుడు ఈ సమయంలో నీ యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ నువ్వు చూపించకపోతే నీ తండ్రి ఇంటి వారిని నువ్వే కోల్పోతావు. అంటే నీకు మాత్రమే నష్టం జరుగుతుంది, చనిపోతున్న వారికి ఏమీ నష్టం లేదు అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. అలాగే కింద చూసినట్టు ఇందు నిమిత్తమే అసలు నువ్వు ఆ రాజ్యంలోకి రాణి కావడానికి గల కారణం ఏంటంటే, ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో. కాబట్టి నీ అధికారాన్ని ఇప్పుడు నువ్వేం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి అక్కడ రాణితో మొద్దుకే హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. మరి రాణి ఏం చేసిందండి? వెళ్ళి మాట్లాడిందా లేదా? అది రివర్స్ అయిందా లేదా? ముద్రించబడిన తాకీదు వెనక్కి వెళ్ళడం అనేది చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అలాంటిది వెనక్కి వెళ్ళింది. ఎవరైతే కుయుక్తికరమైన ఆలోచన చేశారో ఇది వెళ్ళి వాళ్ళ మెడకే చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి నీ చేతిలో ఉంచబడిన అధికారాన్ని నువ్వేం చేసుకోగలగాలి? సద్వినియోగపరచుకోవాలి. అనర్హులకి అది తాకీదుగా నువ్వు రాయించి ఇచ్చే పరిస్థితులు నువ్వు తెచ్చుకునే విధంగా ఉండకూడదు. రెండు అయినాయి. ఒకటి, ఉద్యోగంలో దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి, మనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవుని ఉద్దేశం తెలుసుకోగలగాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని కొంతమంది మధ్యలో పెడుతూ ఉంటాడు. ఏంటి అంటే కనుక, ఎందుకు ఆ మధ్యలో కొంతమందిని పెట్టడానికి గల కారణం ఏంటి అంటే కనుక, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకి సాక్ష్యార్థమై నిలబడు నిమిత్తం కొంతమందిలో నిన్ను పెట్టడానికి గల కారణమవుతుంది. అంటే అంతమందిలో నీవు నిలబడడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? నిన్ను అందరి మందిలో ఒంటరిని చేయడానికి కాదు, నీ సాక్ష్యాన్ని అంతమందికి గణపరచు నిమిత్తం. అంటే నీ సాక్ష్యాన్ని బట్టి వారు నిన్ను గురించి తెలుసుకోవడానికి, నీ వెనకాల ఉన్న వారిని గురించి తెలుసుకోవడానికి నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. అవునా? మరి ఆ సాక్ష్యాన్ని కాపాడగలుగుతున్నామా? ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుని పరిచయం చేయగలుగుతున్నామా? అంటే అసలు మొదట నిలబడిన వాళ్ళకి సాక్ష్యం ఉంటుందా ఈ రోజుల్లో అంటే, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి, కొంచెం వివరంగా చెప్పండి అని అనుకుంటున్నామేమో. ఇక్కడ నేను చెప్తాను. ఏంటి అంటే కనుక, లోతున్నాడు. లోతు అబ్రహాము విడిపోయారు. అయితే లోతు కంటిగంట ఒక ప్రాంతం ఏదేను తోట వలె, నీరు కట్టిన ఏదేను తోట వలె కనిపించిందంట. ఎక్కడి నుంచి? దూరాన్ని నుంచి చూసినప్పుడు. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు, దాంట్లోకి ప్రవేశించాడు. దగ్గరికి వెళ్ళి దాంట్లోకి ప్రవేశించిన తర్వాత చూస్తే ఏముందంటే, అక్కడ ఎటు చూసినా పాపమే కనిపిస్తుంది, ఎటు చూసిన బూడిదే కనిపిస్తుంది, ఎటు చూసిన గుట్టలే కనిపిస్తున్నాయి, ఎటు చూసిన బురదే కనిపిస్తుంది. ఏంటి అంటే అవి సొదొమ గొమొర్రా ప్రాంతాలు. దేనితో నింపబడిపోయినాయి అంట? పాపముతో నింపబడిపోయినాయి. అది దూరాన్ని నుంచి చూసినప్పుడు ఎలా ఉందంట?
పచ్చగా తోటవలే, నీరు కట్టిన ఏదేను తోటవలేనే కనిపించింది ఎవరి కంటికి? లోతు కంటికి. కానీ దగ్గరికి ఉండి దాంట్లో చూసినప్పుడు మాత్రం అది దేనితో నింపబడిందంట? పాపంతో నింపబడింది. మరి అయినప్పటికీ అక్కడ లోతు నివసించాడా? ఎందుకు నివసించడానికి గల కారణం అయ్యింది అంటే, ఎందుకు ఆ ప్రాంతంలో లోతును దేవుడు పెట్టాడు అంటే గనక, లోతు జీవించిన తన సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు మాదిరికరంగా నేర్పించడం, మాదిరితత్వాన్ని చూపించడం కొరకు లోతును అక్కడ పెట్టడం జరిగింది. అంటే లోతును బట్టైనా, లోతు జీవితాన్ని బట్టైనా, లోతు కుటుంబాన్ని బట్టైనా వారు మారతారు అని దేవుడి యొక్క ఉద్దేశం. కానీ మారినట్టు కనిపించిందా ఎవరైనా? కనిపించలేదు. మరలా లోతు కుటుంబాన్ని కూడా బయటకు తీసుకొచ్చేసారు. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూస్తున్నట్లయితే, ఇక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాలను అగ్నిగంధకముల చేత నేను కాల్చివేయబడుచున్నాను అన్నప్పుడు జరిగిన సందర్భం అన్నమాట ఇది. చూడండి, 19వ వచనం చూసినట్లయితే, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితిని. నేను ఆ పర్వతమును తట్టుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించినది చచ్చిపోదుమునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయవలెనను, అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడెను. ఆ ప్రాంతం అగ్నిగంధకాల చేత, దేవుని యొక్క కోపానికి గురై అగ్నిగంధాల చేత అది ఆ ప్రాంతం ఏమైపోతుందంట? నశించిపోతుంది. కానీ అందులోంచి బయటపడిన, ప్రాణాలతో బయటపడింది ఎవరంట? లోతు కుటుంబమే. మరి భార్యను పక్కన పెట్టండి, ఆమె వెనక్కి చూసింది కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది, ఆ విషయం మన అందరికి తెలిసిందే. కానీ ఈ కుటుంబం అప్పుడు లోతు అడుగుతున్నాడు అనమాట, నిన్ను గణపరచు నిమిత్తం నువ్వు గనుడైన వాడివి, నీ దాసుడి మీద కటాక్షముంచు, నీ కృప చొప్పున నన్ను బయటికి విడిపించు. ఎక్కడో దూరంగా ఉంది ఆ కొండ, అక్కడ దాకా వెళ్ళాలంటే సమయం పడుతుంది, కానీ ఈ పక్కనున్న దాని దగ్గరికి నేను వెళ్తాను అంటే అప్పుడు అంటున్నారనమాట. చూడండి, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమియో చేయలేన నేను, అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడి. నువ్వెక్కడికైతే క్షేమంగా వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళినంత వరకు కూడా నీకే అపాయము రాకుండా నేను చూస్తాను. అంటే లోతు అక్కడ నిలబడ్డానికి గల కారణం ఏంటంటే లోతు సాక్ష్యం. అయితే ఆయన తప్పించబడి కుటుంబం బయటకు వచ్చేసింది. అలాగే యోసేపు, పాత నిబంధన గ్రంథంలోనే మనకి యోసేపు కూడా కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయం చూసినట్లయితే కనుక, ఇక్కడ యోసేపు కూడా పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉండి తను అధికారాన్ని బట్టి అంచెలంచెలుగా ఎదుకుంటూ ఆ గుహ నిర్వాహణి యొక్క ఆ యొక్క అధికారంలోకి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమైనా పాపం చేశాడా? పోనీ ఆయన ఏమన్నా తప్పు చేశాడా? లేదు. పాపమునికి ప్రేరేపించబడిన ఆ పరిస్థితి నుండి ఈయన ఏం చేశాడంట? పారిపోయిన వాడిగా ఉన్నాడంట. పారిపోయి ఉండి తప్పించబడి ఉండి కూడా తర్వాత అబద్ధ సాక్ష్యాన్ని బట్టి ఏమైంది? జైల్లో వేయబడ్డాడు. అంటే ఒకరు చేసిన పనికి ఇంకొకరు విరుద్ధంగా చెప్పడం బట్టి ఈయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. అయితే చెరసాల్లో వేసిన తర్వాత యోసేపు అనుకుని ఉన్న పరిస్థితులు కూడా కనిపించవచ్చేమో. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషినై ఉన్నాను, కానీ అయినప్పటికీ కూడా నన్ను చెరసాల్లో వేశారు. ఎందుకు ఈ కారణం? ఎందుకు అంటే గనక ఇక్కడ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక యోసేపు పట్ల ఉంది. ఎందుకని అంటే గనక యోసేపు ఆ గృహ నిర్వాహకునిగా ఆ యొక్క చెరసాల్లో ఉన్నాడు. కానీ ఆ గృహ నిర్వాహకునిగానే మరలా చెరసాల్లోంచి బయటకు వచ్చాడా యోసేపు? లేదు, రాలేదు. ఎలా వచ్చాడు? ఆ దేశ ప్రధానిగా బయటకు వచ్చాడు. ఒకవేళ నీవు నిర్దోషమే అయినప్పటికీ కూడా దేవుని చిత్తం కొరకు నువ్వు చూసినట్లయితే కనుక ఆయన నిలబెట్టు విధానం నీ పట్ల అద్భుతమై ఉన్నది. కాబట్టి ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలో అయినా సరే దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి.
అవును ప్రభా, నువ్వు ఏ స్థితిలో నువ్వు పెట్టినా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. యోసేపు అదే దృఢ నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి అతను చెరసాల్లోకి ఖైదీగానే వెళ్ళాడు. కానీ అక్కడ ఏమైందంట, అక్కడ పానదాయకుడితో పరిచయం ఏర్పడింది. వాళ్ళు కలలుగన్నారు, వాళ్ళు కళలు ఈయన వివరించి చెప్పాడు. తర్వాత మరలా వారి ఉద్యోగంలోకి వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈసారి రాజుకు కళ వచ్చింది. రాజుకు కళ వచ్చితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు వచ్చారు? అప్పుడు ఆ పానదాయకుడు చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మా కళలు ఆయన చెప్పినట్లుగా నెరవేర్చబడ్డాయి, నీ కళకు కూడా సమాధానం చెప్పగలిగిన వాడు ఆ వ్యక్తే, అతను తప్ప ఇంకెవరూ కూడా నీ కళకి సమాధానం చెప్పలేరు. కాబట్టి నువ్వు వెంటనే అతను కలిస్తే నీ కళకి సమాధానం అవుతుంది. ఈ పరిచయం నిమిత్తమే యోసేపు జైలుకు ఆ యొక్క ఖైదీగా వెళ్ళడానికి, ఆ జైల్లో ఉండడానికి కారణమైంది. కానీ తిరిగి మరలా బయటికి ఎలా వచ్చాడంటే ఆయన దేశ ప్రధానిగా బయటికి రావడం జరిగింది. అర్థమైందా? ఈరోజు నిన్ను కొంతమంది మధ్యలో దేవుడు నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పట్ల దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అదే ఉంది. కాబట్టి ఆ మధ్యలో నిలబడినప్పుడు నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. అలాగే ఇంకొక మాట ఏంటి అంటే కనుక కొన్నిసార్లు మనం బలహీనపడుతూ ఉంటాం. అవునా? నాకే బలహీనత లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉండరు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బలహీనత ఉంటూ ఉంటాయి. ఇంకా ఏంటి అంటే కనుక కొన్నిసార్లు మరణ పడక మీద కూడా ఐసీయూ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది. కానీ అప్పుడు ఏం మాట్లాడతామో తెలుసా అండి? అప్పుడు దేవుణ్ణి ఏం అడుగుతామో తెలుసా? ఒక్కసారి నువ్వు నన్ను బ్రతికిస్తే నేను బ్రతికినంత కాలము నీ కొరకే బ్రతుకుతాను అని చెప్పి ఇలా దేవునితో తీర్మానించుకున్న వారు అనేక మంది ఉన్నారండి. ఎక్కడ? మరణ పడకల మీద. ఈ మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చిన పరిస్థితుల్లో వారు నీ కొరకు నేను నిలబడతాను, ఒక్కసారి నన్ను లేవనెత్తు, నీ కొరకు నేను వాడబడతాను, ఒక్కసారి నన్ను స్వస్థపరచు. ఇలా మరణ పడక మీద అనేక మంది అడిగిన వారు ఉంటారు. కానీ లేచిన తర్వాత ఏమో చెప్పలేను పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరణ పడక మీద ఉండి దేవుని సహాయం కోరిన వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన ఏమై ఉన్నాడంట, చూడండి 38వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలయిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరణ పడక మీద ఉన్నప్పుడు దేవునితో కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటాం కదా. అవును, ఇక్కడ హిజ్కియా కూడా అదే చేస్తున్నాడనమాట. నేను నీ దృష్టికి ఎంత యథార్థతను కలిగిన వాడుగో నేను నీకు తెలుసు కదా, కాబట్టి అందును బట్టి దయచేసి నా ప్రార్థన ఆలకించి నా యొక్క ఆయుష్ను పెంచు అని చెప్పి దేవుణ్ణి ప్రాధాయపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుని గోజాడుతున్నాడు. తన సమస్యను బట్టి, తన వేదనను బట్టి, తన బాధను బట్టి దేవుడు నీవే నన్ను స్వస్థపరచగలిగిన వాడు అని నమ్మి ఆయన యందు విశ్వాసంతో ఆయనకి మొరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి హిజ్కియాని దేవుడు లేవనెత్తాడా, కాపాడాడా అంటే ఆయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పెంచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రవక్త అయితే వచ్చి నీ పని అయిపోయింది, నీ ఇల్లు సర్దుకో అని చెప్పారో మరలా ఆయనే వచ్చి ఏమంటున్నాడంట, ఇప్పుడు నీకు దేవుడు నీ మొర్రను ఆలకించి 15 సంవత్సరాలు నీ ఆయుష్ని పెంచారు అని తెలియజేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హిజ్కియా
ఆయుష్ని పెంచుకున్నాడు, తిరిగి వచ్చాడు. మరి తన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడా అంటే పొరుగు దేశపు రాజు వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఆ రాజు అడుగుతున్నాడనమాట, నువ్వు గడిచిన కాలంలో ఇబ్బంది పడ్డావు కదా, ఎలా ఉన్నావు ఏంటని పలకరించడానికి ఆయన వచ్చాడు, ఈయన్ని పలకరించడానికి మన భాషలో చెప్పాలంటే. కానీ ఈయనేం చేస్తున్నాడో తెలుసా, నాకు ఎంత ఉందో తెలుసా, నాకు నేనేం తింటానో తెలుసా, నాకు ఏ పంటలు పండుతాయో తెలుసా, ఆఖరికి తను ఏ ఆయుధాలను అయితే తయారు చేస్తున్నాడో, ఏ ఆయుధాలు అయితే అతను ఉన్నాయో ఆయుధశాలను కూడా చూపించేశాడంట. ఎవరికి? పరాయి దేశపు పొరుగు రాజుకి. అతను ఏమన్నా ఊరుకుంటాడా? వెళ్ళి ఏం చేస్తాడో తిరుగుబాటుకి మళ్ళా వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే మరణం పడక మీద ఉన్నప్పుడు అడిగిన విధేయత, అడిగిన ప్రార్థన ఇక్కడ కొత్తలోకి ఏమైపోయింది? అంతా నాది, అంతా నేను చేశాను, నేనేం నిల్వలు పెట్టానో తెలుసా, ఏ ఆహారం ఎంత దాచానో తెలుసా, నాకు ఏ పంటలు పండుతాయి, నేను ఏ ఆహారం తింటాను, ఏ సుగంధ ద్రవ్యాలతో ఉన్నాయో, నేను ఏ వస్త్రాలు కట్టుకుంటాను, అంతా నేను 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 అంట చూపించుకోవాలి. ఏదైతే దేన్ని బట్టి అయితే అతిశయించాడో అవి ఏమీ లేకుండా మొత్తం ఆరాజే లాక్కుపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హిజ్కియా తన పరిస్థితిని మార్చుకోలేకపోయాడు. కానీ లాజరు, ఆ కొత్త నిబంధన గ్రంథంలో మనకి లాజర్ కనిపిస్తాడు. ఈ లాజర్ కూడా చనిపోయాడు, కానీ యేసుప్రభు ఈయన్ని తిరిగి బ్రతికించాడు. ఇక్కడ ఒక అద్భుతం ఏంటి అంటే కనుక, యేసుప్రభు గారు సువార్త ప్రకటించినప్పుడు విని విశ్వసించిన వారికంటే చనిపోయిన లాజరు బ్రతికి ఉన్న విధానాన్ని బట్టి అనేక మంది దేవుణ్ణి విశ్వసించిన వారు ఉన్నారంట. అంటే ఈయన సాక్ష్యం కంటే ఆయన సాక్ష్యం ఏమై ఉంది? బలపరచబడింది. అంటే ఈయన పొందుకున్నాడు, కానీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఎవరు? హిజ్కియా. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అంటే బ్రతికించిన యేసుప్రభు గారు బ్రతికించిన విధానాన్ని బట్టి, లాజరు బ్రతికిన విధానాన్ని బట్టి అనేక మంది దేవుణ్ణి విశ్వసించిన వారుగా ఉన్నారంట. మరి నువ్వే పరిస్థితిలో ఉన్నావు? నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? నీ చేతికి ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీ ఉద్యోగంలో నువ్వు ఎలాంటి శ్రమను కలిగి ఉన్నావు? అంటే ఏ విధంగా నువ్వు శ్రమ పడుతున్నావు, నీ ఉద్యోగంలో నువ్వు ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నావు అనేది నువ్వు ఒక్కసారి సరిచూసుకోగలగాలి. మరి విన్న వాక్యాన్ని బట్టి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. అవును తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. యేసయ్య, అవును తండ్రి, మా జీవితాల్లో కొన్ని ఉన్నాయి తండ్రి ప్రభా. వాటిలో తండ్రి ప్రభా, మా జీవితంలో కొన్ని ఉద్దేశము, నీ చిత్తం ఏమిటో ఎరిగి తండ్రి ప్రభా మేము అడుగు వేయగలగాలి అని చెప్పి నువ్వు మాకు తెలియజేసావు తండ్రి ప్రభా. అవును తండ్రి, మాకు ఇవ్వబడిన ఉద్యోగంలో మేము ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో, అవును తండ్రి, శ్రద్ధగా పని చేయవాడు 7 చేస్తానంటున్నారు కదా ప్రభు. యేసయ్య, మా యజమానుడికి మేము ఎంత విధేయత కలిగి ఉండాలో తండ్రి నువ్వు మాకు తెలియజేసావు తండ్రి ప్రభా. అలాగే తండ్రి, మా చేతికి ఇవ్వబడిన అధికారాన్ని తండ్రి ప్రభా మేము దుర్వినియోగం చేసేవారుగా కాక తండ్రి ప్రభా, అనర్హులైన వారికి అర్హతను కలిగించేవారుగా మేము ఉండక తండ్రి ప్రభా. యేసయ్య, మా చేతిలో ఉన్న అధికారాన్ని నీవు ఇచ్చిన దాన్ని బట్టి తండ్రి మేము సద్వినియోగపరుచుకునే వారుగా మేము ఉండగలగాలని నువ్వు మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. యేసయ్య, అలాగే తండ్రి ప్రభా, కొంతమంది మధ్యలో మమ్మల్ని నిలబెట్టగలుగుతున్నావు అంటే తండ్రి నీ సాక్ష్యం అనేక మందికి గణపరచు నిమిత్తమే అంటున్నావు కదా ప్రభా. యేసయ్య, అవును తండ్రి, ఇతరుల్లో మా సాక్షి జీవితం ఏ విధంగా ఉంది తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇతరుల్లో మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోగలగడానికి నీ కృపను చూపండి తండ్రి. యోసేపు జైల్లో ఉండగలిగాడు అంటే తండ్రి ప్రభా. యేసయ్య, అక్కడ పరిచయం నిమిత్తమే మరలా అతన్ని తిరిగి బయటికి అంత ఘనముగా తీసుకురావడానికే తండ్రి ప్రభా పరిస్థితులు గుండా నువ్వు అతన్ని నిలబెట్టావని చెప్పి మాకు తెలియజేసావు తండ్రి. ఈరోజు మా జీవితంలో కూడా తండ్రి ప్రభా అనేక శ్రమల గుండా మేము అడుగులు వేయించున్నప్పుడు తండ్రి ప్రభా. యేసయ్య, అవును తండ్రి, శ్రమను బట్టి మేము భయపడేవారుగా కాక తండ్రి ప్రభా, ఆ శ్రమను సహించి నీ వైపు చూచి అట్టి ధైర్యాన్ని కలిగి నీలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.